మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. అందరికి నమస్కారం, నేను శిరీష. ముందుగా అందరికీ శ్రీ పరాభవనామ సంవత్సర ఉగాది శుభాకాంక్షలు. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సుప్రసిద్ధ జ్యోతిష వాస్తు పండితులు బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. గురుగారితో మాట్లాడదాం. నమస్కారం గురుగారు. ముందుగా మీకు కూడా ఉగాది శుభాకాంక్షలు. గురుగారు, ముఖ్యంగా చూసుకుంటే మరి ద్వాదశ రాశులు అయిన ఈ సంవత్సరం కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది అంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? ఓం శ్రీ గురుభ్యో నమః. ఓం శ్రీ మాత్రే నమః. వాగర్ధాయ సంప్రోక్తో వాగర్ధ ప్రతిపత్తే జగతో పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మణిదే వాసిష్ఠాయ నమో నమః. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం శ్రీ మాత్రే నమః. శ్రీ పరాభవనామ సంవత్సరం. శ్రీ పరాభవనామ సంవత్సరం అంటే ఏంటంటే అనేక మార్పులు, అవమానాలు, అనుమానాలు ఇలాంటివన్నీ కూడా కలిగే నామ సంవత్సరం ఏమిటి అంటే శ్రీ పరాభవం. పరాభవం జరిగిందని అంటారు పాత రోజుల్లో. పరాభవం అంటే ఏంటంటే అవమానం జరిగింది, అనూహ్యమైన జీవితం పరిణామాలనే ఉన్నాయి అని అర్థం. ఈ పరాభవనామ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి ఏ విధంగా ఉండబోతుంది? కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పుడు పునరస్సు నక్షత్రం 4వ పాదంలో జన్మించిన వాళ్ళు, పుష్యమి నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళు, అంటే ఆశ్లేష నక్షత్రంలో 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళందరూ కూడా కర్కాటక రాశి జాతకులు అవుతారు. ఈ కర్కాటక రాశి వాళ్ళకి శ్రీ పరాభవనామ సంవత్సరంలో ఈ విధంగా ఉండబోతుంది. జూన్ 2వ తారీఖున గురువు మారుతాడు. అంటే జూన్ 1వ తారీఖు వరకు కూడా మిథున రాశిలో గురువు యొక్క సంచారం ఉంటుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అయితే జూన్ 2 నుంచి కర్కాటక రాశిలో గురువు ప్రవేశం జరుగుతుంది. ఎప్పటి వరకు? అక్టోబర్ 31 వరకు. అక్టోబర్ 31వ తారీఖున మళ్ళీ ఏమవుతుందంటే గురువు సింహరాశిలో అతిచారంతో ముందుకెళ్తాడు. డిసెంబర్ 18వ తారీఖు వక్రగతిలోకి వెళ్తాడు. మరి ఎలాంటి ఫలితాలు జరగబోతున్నాయి? అసలు వీళ్ళకి రాజ్యపూజ్యం ఏంది, అవమానం ఏంది, గౌరవం ఏందని చూస్తే సహజంగా వీళ్ళకి 2 ఆదాయం ఉంటుంది. అలానే 11 వ్యయం చాలా ఎక్కువ. అలానే గౌరవ మర్యాదలకు వచ్చేటప్పటికల్లా కొద్దిగా ఆ ఫలితాలు కూడా చూసుకుంటే 1 అంటే తక్కువ ఎక్కువగా ఉంటుంది. అంటే 4 రాజ్యపూజ్యం, 7 అవమానం ఉంటుంది. అంటే రెండిట్లో తేడా ఉంది. అంటే రెండిట్లో తేడా ఉండగానే మీరు ఏదో జరిగిపోతుందని భయభ్రాంతులు చెందాల్సిన పని ఏం లేదు. కర్కాటక రాశి వాళ్ళు ఎలాంటి ఫలితాలు జరగకపోతాయి? కర్కాటక రాశి వాళ్ళకి గురువు వల్ల కర్కాటక రాశి వాళ్ళకి జూన్ 2వ తారీఖు నుంచి కర్కాటక రాశి వాళ్ళకు కొంత డబ్బులు ఖర్చు అయ్యే సూచనలు ఉంటాయి. అంటే ఆస్తిపాస్తులు కొనుగోలు చేయటం, వివాహాలు చేయటం, శుభ కార్యక్రమాలు, ఇంట్లో గృహోపకరణ వస్తువులు ఇలాంటివన్నీ కొనుగోలు చేస్తుంటారు. మళ్ళీ అక్టోబర్ 31 నుంచి మళ్ళీ పొదుపు చేస్తారు. డిసెంబర్ 18వ తారీఖు నుంచి మళ్ళీ ఖర్చు అవుతుంటుంది. అంటే మిక్స్డ్ రిజల్ట్స్ ఎక్కువ ఉంటాయి. ఖర్చు కావటం, డబ్బులు రావటం, ఎక్స్పెండిచర్స్ పెరగడం, డబ్బులు రావటం, ఎక్స్పెండిచర్స్ పెరగటం ఇలాంటివన్నీ కూడా మారుతూ ఉంటాయి. అనేకమైన మార్పులు జరుగుతుంటాయి. వీళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్త అంటే ఏమి లేదు, కొద్దిగా డబ్బు గురించి ఆలోచన చేయాలి. ఈ కర్కాటక రాశి వాళ్ళకు వచ్చేటప్పటికల్లా శని ప్రభావం అనేది అనుకూలంగా ఉంది జూలై 24 వరకు. జూలై 25వ తారీఖున వాళ్ళకు వచ్చేటప్పటికల్లా వక్రగతిలోకి వెళ్ళిపోతాడు శని. ఎప్పటి వరకు? డిసెంబర్ 10 వరకు. వక్రగతిలోకి వెళ్ళిన తర్వాత డిసెంబర్ 10 వరకు జూలై 25 నుంచి అక్టోబర్ 10 వరకు జాగ్రత్త ఉండాలి. అంటే ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలి. వాహన ప్రమాదాలు, దీర్ఘకాలిక వ్యాధులు, బంధుమిత్రులతో విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. స్నేహపూర్వకమైన వాతావరణం అనేది ఉండాలి. స్నేహపూర్వకమైన వాతావరణం అంటే ఏంటంటే వాళ్ళు చెప్పింది వింటే చాలు. ఈ రాజకీయ నాయకుడు ఇష్టం అంటే ఓకే అంటే సరిపోతుంది. ఈ సినిమా యాక్టర్ ఇష్టం అంటే సరిపోతుంది. సింపుల్. సరే అనాలి, మొత్తం మీద సరే అనాలి. అంటే కాంట్రవర్షన్ కంటే కాంప్రమైజింగ్ ఇస్ బెస్ట్ పాలసీ. కొన్నిసార్లు ఏంది, ఇప్పుడు ప్రస్తుత సమాజంలో అదే సాగేది. లేదా సాగపోతే వాడు మానసికంగా ఆందోళన పడుతుంటారు. ఇలాంటి ఇన్సిడెంట్స్ ఎక్కువగా ఉంటాయి. కాబట్టి ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా మానసికంగా మటు కొంత దీర్ఘకాలిక వ్యాధులు ఉన్న, లాంగ్ రన్లో డిసీజెస్ ఉన్న వాళ్ళు కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండటం మంచిది. రాహుకేతులు 18 నెలల పాటు ఉంటారు ఒక రాశి నుంచి మరో రాశికి మారటానికి. డిసెంబర్ 7 వరకు కూడా రాహు కుంభరాశిలో సంచారం చేస్తాడు. కుంభరాశిలో సంచారం చేస్తున్న కర్కాటక రాశి వాళ్ళు కొంత అనుకూలంగా ఉండదు. ఆరోగ్యపరంగా విదేశాలకు వెళ్ళలేకపోవటం ఇలాంటివి జరుగుతుంది. డిసెంబర్ 7 తర్వాత విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. విదేశాలకు వెళ్ళే అవకాశాలు ఉంటే భార్యాభర్తల మధ్యలో కొంత సమస్యలు రాకుండా చూసుకోవాలి.
అలానే కేతు వచ్చేటప్పటికల్లా సింహరాశిలో ఉంటాడు. సింహరాశిలో ఉండంగా అంటే ఏదైతే డిసెంబర్ 7 వరకు కూడా వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్లో కానీ కుటుంబ పరంగా కానీ చికాకులు కానీ కలగకుండా చూసుకోవటం మంచిది. ఆ తర్వాత డిసెంబర్ 7 తర్వాత కూడా ఆరోగ్యపరంగా ఇబ్బందులు, కోర్టు సమస్యలు, పిత్రార్జిత విషయంలో చాలా జాగ్రత్త ఉండాలని అర్థం. అంటే ఇలాంటివన్నీ కూడా జాగ్రత్త తీసుకోవాలి. ఇలాంటివన్నీ తీసుకొని మనం ముందుకు వెళ్తేనే ఉంటుంది. అంటే ఈ సంవత్సరం అంతా కూడా శుభ అశుభ మిశ్రమాలతో ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గురుడు కొంత మధ్య రకంగా ఉండటం వల్ల తండ్రి యొక్క ఆరోగ్యము, మనోవ్యాకుల్యత అంటారు, అంటే మనశ్శాంతి లేకపోవటము, అంటే అక్టోబర్ వరకు కూడా అన్ని విధాలుగా చికాకులు ఉండటం, తండ్రి యొక్క అనారోగ్యము, వృత్తి ఉద్యోగాల ఎందుకు కొంత అభివృద్ధి విషయంలో కొంత జాగ్రత్తగా ఉండాలి, నమ్మిన వారి వల్ల మోసపోవటం ఒకటి, అంటే ఇలాంటివన్నీ కూడా అంటే ధనపరంగా ఇబ్బందులు లేకుండా చూసుకోవాలని అర్థం. మానసికంగా ఒత్తిడి, ఇష్టం లేని ప్రవేశాలు, ట్రాన్స్ఫర్లు అయ్యే అవకాశాలు, అధిక వ్యయము, హాస్పిటలైజేషన్కి, ఆరోగ్యపరంగా కొన్ని ఇబ్బందులు, ఐటీ సాఫ్ట్వేర్ రంగాల ఉద్యోగాల వాళ్ళకు కూడా ఆ పనుల నుంచి తప్పించుకునే అవకాశాలు ఉంటాయి. అంటే వాళ్ళ యొక్క జాబ్స్ పోయే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే ప్రమాదాలు అనేవి పొంచి ఉండే అవకాశాలు ఉంటాయి. వ్యాపారులకి, జాయింట్ వ్యాపారులకు గొడవలు జరగటం ఒకటి, వ్యాపార లావాదేవీల విషయంలో కూడా కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కిరాణా అలానే ఫ్యాన్సీ వస్తువులకి, పండ్లు, కూరగాయలు, మెడికల్ వీటి విషయంలో కూడా కొంత జాగ్రత్తగా ఉండాలి. అంటే అలానే అన్ని విధాల రాణింపులు ఉన్న కొన్ని రైస్ మిల్లు, పౌల్ట్రీ వ్యాపారులకి కానీ భాగస్వామ్యంతో విభేదాలు వస్తాయి. అంటే రైస్ మిల్ వ్యాపారులు కానీ, అలానే మెడికల్ కానీ, అలానే పండ్లు, కూరగాయలు కానీ, కిరాణా ఫ్యాన్సీ షాపులు ఎవరైతే జాయింట్ వ్యాపారులు ఉంటారో వాళ్ళతో గొడవలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భాగస్వామ్యత అంటే జాయింట్ వ్యాపార విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. అలానే నూనె, నెయ్యి, పాలు, స్వీట్లు వ్యాపారులకు కొన్ని ఇబ్బందులు ఉన్నా వ్యాపారంలో లాభసాటిగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే ఇక మిగతా వృత్తుల వాళ్ళు ఉంటారు, సొంత వృత్తుల వాళ్ళు అంటారు, డాక్టర్సు, లాయర్లు, ఆస్ట్రాలజర్సు, అర్చకులు మొదలగు వారికి వృత్తి యందు అభివృద్ధి లేక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అంటే డాక్టర్లు కూడా కొన్ని కేసులు, ఇబ్బందులు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. కొన్ని సమయాలు ఆర్థికపరమైన ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉండటం ఒకటి. ఏ వ్యాపారులకైనా, ఏ బిజినెస్ మ్యాన్కైనా కూడా ఇది అనుకూలమైన సమయం కాదు. నూతన వ్యాపారాలు పెట్టడం అనేది మంచిది కాదు. ఎవరిని నమ్మకూడదు, నమ్మినట్టు మాత్రం నటించాలి. అదొకటి. వ్యవసాయదారులకు అన్ని పంటలు కలిసి వచ్చే అవకాశం ఉన్నా గిట్టుబాటు తెలియక ఇబ్బందులు పడే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. రాజకీయ నాయకులకు ఈ సంవత్సరం కూడా కత్తి మీద సాము లాంటిది. అలానే నమ్మి పార్టీలో ఉండలేక, ఇమడలేక బయటకు వెళ్ళే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. స్త్రీలకి కొన్ని కుటుంబ చికాకులు, కుటుంబంలో విరోధ భావాలు, బంధుమిత్రుల వైరాలు, ప్రతి విషయంలో కూడా కొంత ఆందోళనకరంగా ఉండే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అలానే వివాహానికి వెళ్తారు కదా అమ్మాయి అబ్బాయి, వాళ్ళకి నిరాశ జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. దూర ప్రయాణాలు వాయిదా పడే అవకాశాలు ఉంటాయి. వృత్తి ఉద్యోగ లంగందు అక్టోబర్ నుంచి వాళ్ళకి బాగుంటుంది. అక్టోబర్ నుంచి జనవరి మధ్యలో వృత్తి ఉద్యోగాలు అంటే ఎంప్లాయ్మెంట్ వాళ్ళకు అనుకూలంగా ఉంటుంది. అలానే భార్యాభర్తల మధ్యలో కొంత అన్యోన్యత లోపం ఉంటుంది. ఉదర సంబంధమైన వ్యాధుల విషయంలో కానీ మాటకి చాలా విరోధ భావాలు కలగకుండా చూసుకోవాలి. అలానే విద్యార్థులకి కష్టపడి చదివితే కానీ పరీక్షలో ఉత్తీర్ణత సాధించలేరు. అంటే సహజంగా కష్టపడాలి, కష్టపడితేనే ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. కానీ అది వరకటి కంటే కూడా ఎక్కువ శ్రమ పడాలని అర్థం. అంటే ఇలాంటి సంఘటనలన్నీ జరగబోతున్నాయి. శ్రీ పరాభవ నవ సంవత్సరంలో కర్కాటక రాశి వాళ్ళకి కొద్దిగా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పరిహారాలు చేసుకొని ముందుకెళ్తే సరిపోతుందమ్మా. గురుగారు, మనం ముఖ్యంగా ఎలాంటి పరిహారాలు చేసుకోవచ్చు అంటారు? ఏ దైవాన్ని పూజించవచ్చు అంటారు? కర్కాటక రాశి వాళ్ళు ఆరోగ్యపరంగా ఇబ్బందులు కలగకుండా ఉండడానికి శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబిరి ఔషధం జాహ్నవీతోయం వైద్యో నారాయణహరి మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. దానితో పాటు అంగారకాయ యజ్ఞశక్తి అస్తాయ ధీమే తన్నో భౌమ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, ఆర్థిక పరంగా ఉండే విషయాలకు యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్యం సమృద్ధిమే దేహిమే దాపయస్వ అనే మంత్రాన్ని చక్కగా చదువుకుని ఓం నమః శివాయ పంచాక్షరి చేస్తే అన్ని సుఫలితాలు జరుగుతాయి. భయపడాల్సిన పని ఏం లేదు, భయపడదండి. ఇవన్నీ గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు. గురుగారు, మొత్తం మీద ఈ సంవత్సరంలో కర్కాటక రాశి వారికి ఎలా ఉండబోతుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలియజేసినందుకు ధన్యవాదాలు.